ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చూపిస్తాను. ఈ రెసిపీ అయితే చాలా తొందరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే పిల్లల లంచ్ బాక్స్లో పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, కంప్లీట్గా ఫినిష్ చేసుకొని వస్తారు. మరి ఇంత టేస్టీ అయిన రెసిపీని వీడియో మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం చూసారు కదా, ఇట్లా కూరగాయలన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. క్యారెట్, ఒక పొటాటో, అలాగే క్యాప్సికము, ఆనియన్, టమాటా ఇవన్నీ వీలైనంత వరకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. లేదనుకుంటే మీరు చాపర్లో వేసుకున్నా పర్వాలేదు. టమాటాని మధ్యలో దాంట్లో గింజలు ఉంటాయి కదా, అవి తీసేసి పైది మాత్రమే కట్ చేసుకోండి. ఇంకా అలాగే ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు బాయిల్డ్ ఎగ్స్ తినము అనుకుంటే పనీర్ యాడ్ చేసుకోండి దీనికి బదులుగా. ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జస్ట్ 1 స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా వేడైనాక 1 స్పూను జీలకర్ర వేసి ఫస్ట్ మనకు టైం పట్టే కూరగాయలు ఫస్ట్ వేసుకుందాము. ఆనియన్, క్యారెట్, పొటాటో ఇవి కొంచెం మనకు టైం పడతాయి కదా, అందుకని ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసి జస్ట్ 1 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకుందాము. మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. సో అందుకనే నేను వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోమన్నాను. సో జస్ట్ 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకుంటే మనకి ఆలుగడ్డ కొద్దిగా ఉడికిపోయింది. సో ఇంకిప్పుడు ఇందులో మనం మిగతా కూరగాయలు ఉన్నాయి కదా, క్యాప్సికము, అలాగే టమాటా, ఇంకా అవి కూడా వేసేసుకొని ఇంకిప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను మిరియాల పొడి. ఇందులో మనం కారం వేయట్లేదు కాబట్టి మిరియాల పొడే వేస్తున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒక 1/2 స్పూను ఆరిగానో, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ మనము ఆలుగడ్డ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకోండి. ఇంక ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసి జస్ట్ 1 నిమిషం పాటు అట్లా ఉడికించుకోవాలి. కంప్లీట్గా మెత్తగా ఉడికించుకోవద్దు, కొంచెం మనకి 80% అట్లా ఉడికించుకోవాలి. కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కంప్లీట్గా కుక్ చేసుకోవద్దు. సో చూసారు కదా, జస్ట్ 1 నిమిషం అట్లా ఉడికించుకున్న తర్వాత ఇంకిప్పుడు స్టవ్ బంద్ చేశాను. స్టవ్ బంద్ చేసి ఇందులోనే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా మరీ ఎక్కువగా కలపకండి, జస్ట్ అట్లా లైట్గా కలిపేసి ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, ఇంకిప్పుడు మనము చపాతీ చేసుకుందాము. చపాతీకి ఆల్రెడీ నేను పిండి తడిపి పెట్టుకున్నాను. జస్ట్ నార్మల్గా మనం చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో సేమ్ అదే పద్ధతిలో తడుపుకోండి. ఇప్పుడు ఇందులోంచి ఒక చిన్న ముద్ద తీసుకొని వీలైనంత వరకు మీకు ఎంత పలచగా చేసుకుంటే అంత పలచగా చేయండి ఫస్ట్. సో ఇట్లా పల్చగా చేసుకొని దీని మీద ఆయిల్ రాసుకేసుకోండి. సో ఇట్లా ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేసి దీని మీద మొత్తం కొంచెం పొడి పిండి చల్లి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం చపాతీ చేసుకుంటే మనకి మధ్యాహ్నం తిన్నా సాయంత్రం తిన్నా ఫ్రెష్గా ఉంటుందండి. జస్ట్ మనము ఒక 5-10 నిమిషాల ముందు చేసినట్టుగానే ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి చపాతీలు, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇంక ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము చపాతీని పల్చగా కాకుండా కొద్దిగా లావుగా ఒత్తుకోవాలి. సో నేను చూపిస్తాను చూడండి, కొంచెం చివర్లు మాత్రమే ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి లోపల లేయర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఈలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టండి, చాలా ఇష్టంగా తినొస్తారు. తిని రావడమే కాదు, మిమ్మల్ని డైలీ ఇట్లానే చేసి పెట్టమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. సో చూపిస్తున్నాను చూడండి, ఇలా చివర్లు మాత్రమే ఒత్తుకోండి, మంచిగా లేయర్స్గా వస్తాయి. సో ఇట్లా కొద్దిగా లావుగా చేసుకోవాలి, ఇవి మరి పల్చగా చేయకండి. కొద్దిగా లావుగా చేసుకొని ఇంకిప్పుడు పెంకు మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మంచిగా 2 వైపులు మంచిగా కాల్చుకోవాలి. సో ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లేదంటే బటర్, కొద్దిగా నెయ్యి ఏదైనా వేసుకొని మంచిగా ఇట్లా 2 వైపులా కాల్చుకొని ఇంకిప్పుడు మనము ఇలాగే అన్నీ చేసేసుకుందాం. చపాతీలు అన్నీ రెడీ అయినాక మనము మన ఫ్రాంకీస్ రెడీ చేసుకుందాము. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఇట్లా చేసుకుంటే. ఇంకిప్పుడు ఇంకొక చపాతీ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ ఉంది కదా, స్టఫింగ్, ఇది ఇలా మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మనం ఫ్రాంకీ ఎట్లయితే ఫోల్డ్ చేసుకుంటామో ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసి మార్నింగ్ కానీ చెప్పాను కదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇవ్వండి, సూపర్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.